ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా బావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా. నా కోసం ఎవ్వరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ ముఖ్యమైన విషయం ఏంటో నేను చెప్పనా? నేను నీ మెడలో తాళి కట్టాను, నువ్వే నా భర్తవని చెప్తావు, అంతే కదా? అది కాదు బావా, నువ్వు ఆ ఎస్పీతో కొంచెం జాగ్రత్తగా ఉండు బావా. అదే విషయాన్ని వెళ్ళి ఆ అపూర్వకి ఎస్పీకి వెళ్ళి చెప్పు, నాకు కాదు. అన్నయ్య అన్నయ్య, ఏంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పూరి, మీ అన్నయ్య ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చారు. నీ కాలేజ్ విషయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు చెప్పడం అవసరమా? అది కూడా కరెక్టేలే భూమి. సరే అన్నయ్య, నేను తర్వాత మాట్లాడతాను. ఆగుపురి, నువ్వు ఏదో చెప్పాలనుకున్నప్పుడే ఈ మహాతల్లి అడ్డుపడుతుందంటే దాని అర్థం చెప్పొద్దని. చెప్పొద్దని సైన్ కూడా చేసి ఉంటుంది. నేను మరీ అంత చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నానా? మ్యాటర్ ఏదో సీరియస్ అనుకుంటా, విషయం ఏంటో చెప్పు. అంటే అది చెప్పు. అంటే మన ఇంటికి ఎస్పీ సూర్య గారు వచ్చారు. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం అతనికే వచ్చింది. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అది బావా, నువ్వు అపూర్వని తరుముకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా. అపూర్వ తనకి ప్రాణభయం ఉందని, తనకి ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యుడివని కంప్లైంట్ ఇచ్చిందంట. ఆ విషయం గురించి సూర్య గారు నీతో మాట్లాడడానికి వచ్చాడు బావా. మాట్లాడడానికి కాదు భూమి, వార్నింగ్ ఇవ్వడానికే కదా వచ్చానని చెప్పారు. వాడు వార్నింగ్ ఇస్తే నేను తీసుకుంటానా? ఎస్పీ, అపూర్వ వీళ్ళంతా తాటాకుల్లాంటి వారు. చప్పుడు చేస్తారు, అగ్గిపుల్ల గీస్తే మాడి మసైపోతారు. ఆ అపూర్వ జోలికెళ్తే అరెస్ట్ చేస్తానని చెప్పడమే కదా వాడి వార్నింగ్. వాడు అరెస్ట్ చేసేదేంటి? అపూర్వని చంపి నేనే లొంగిపోతాను. అన్నయ్య, అయ్యో పూరి, ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసుకోవాలి కదా.